హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. దిస్ ఇస్ గణేష్, జీడిఎస్ బీపీఎం. సో ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి ఈ జీడిఎస్ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి మనం కొన్ని ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడానికి వచ్చాను వీడియోలో. సో మెయిన్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకునేది ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే, సో ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఇంకా ఎందుకు ఓపెన్ అవ్వలేదు, సో ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుంది, అదేవిధంగా ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి డిపార్ట్మెంట్ నుంచి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. సో అప్డేట్ గురించి తెలుసుకుందాం. సో అదేవిధంగా ఈ రూల్ 3 ట్రాన్స్ఫర్ పోర్టల్లో ఏమైనా చేంజెస్ చేశారా, దాని గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది నేను వీడియోలో క్లారిటీగా చెప్తాను. సో మీరు వీడియోను టోటల్గా చూస్తేనే మాత్రం మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఇంకా మీకు జీడిఎస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా వెళ్ళి ఒకసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి. ప్రతి ఒక్క దాని మీద గురించి మన వీడియోస్ అనేది చేసి అప్లోడ్ చేయడం జరిగింది. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా అన్ని క్లారిఫై అయిపోతుంది. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ప్రజెంట్ ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, సో మనం మెయిన్గా మాట్లాడుకునేది దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి రూల్ 3 ట్రాన్స్ఫర్ గురించి. సో ఫస్ట్ మనం రూల్ 3 ట్రాన్స్ఫర్ చూసుకుంటే, ఫస్ట్ దీనికి రూల్స్ వచ్చేసి ఫ్రెండ్స్, సో ఫస్ట్ దీనికి రూల్స్ వచ్చేసి 1 ఇయర్ అంటే 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. సో అయితే మనం ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది అప్లికేషన్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ప్రజెంట్ లాస్ట్ ఇయర్ జరిగింది ఎలిజిబిలిటీస్ నేను చెప్తున్నాను. 1 ఇయర్ సర్వీస్ ఉండాలి. సో మనం దాని అప్పుడు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో అప్పుడు ఇయర్లీ అప్లికేషన్ పోర్టల్ అనేది ఎన్నిసార్లు ఓపెన్ అవుతుందంటే 3 నుంచి 4 టైమ్స్ అనేది ఓపెన్ అయ్యేది. లాస్ట్ ఇయర్ చూసుకుంటే 2023లో కానీ 24 లాస్ట్ చూసుకుంటే మాత్రం 3 నుంచి 4కి ఓపెన్ అయ్యేది. సో బట్ ఈ ఇయర్లో ఏమైందంటే, ఈ ఎలక్షన్స్ రావడం వల్ల, సో ఈ 2024లో ఏమైందంటే ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఒకటేసారి ఓపెన్ అయింది. ఇంకా ఇలాంటి అప్డేట్ లేదు. సో మనకు చెప్పారు సెప్టెంబర్లో ఓపెన్ చేస్తామని చెప్తామని కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చాయి. బట్ అవంతా ఫేక్ న్యూస్. సో సెప్టెంబర్లో ఎలాంటి అప్డేట్ రాలేదు, ఏం రాలేదు. సో సెప్టెంబర్లో ఓపెన్ అవ్వలేదు. సో కొన్ని ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే, ఒక చిన్న అప్డేట్ వచ్చింది. సో అదంతా నేను క్లారిటీ చెప్తాను. సో ఇది అందరికి తెలిసింది. సో దీని ప్రకారం అందరూ వస్తున్నారు దీంట్లో. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. సో ఇది వచ్చేసి 29/2024 అనేది ఇది రావడం జరిగింది. సో ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ నుంచి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీరు. సో ఇది వచ్చేసి 18న ఒక మీటింగ్ అనేది జరగడం జరిగింది. సో ఇందులో మన ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ మహాదేవయ్య కూడా ఉన్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మీరు ఇన్ఫర్మేషన్ అనేది. సో ఇందులో కొన్ని కీ పాయింట్స్ అనేది డిస్కస్ చేయడం జరిగింది. సో అవన్నీ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఇందులో వచ్చేసి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్. సో ద డిపార్ట్మెంట్ సజెస్టెడ్ ఓపెనింగ్ ద రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ పోర్టల్ ఆఫ్టర్ 3 years ఆఫ్ సర్వీస్. సో ఇక్కడ చూసుకోవచ్చు డిపార్ట్మెంట్ ఏం తీసుకుందంటే, డిపార్ట్మెంట్ వచ్చేసి 3 years సర్వీస్. అంటే ఇప్పుడు మనకు లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఏముండే 1 year సర్వీస్ అయితే మనం ట్రాన్స్ఫర్ పోర్టల్లో అప్లికేషన్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏం చేస్తుంటే 3 years సర్వీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు అని అది డిసిషన్ తీసుకుందని మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికోసం మన వాళ్ళు ఆల్ ఇండియా వాళ్ళు రిక్వెస్ట్ ఏమని చేశారంటే, సో దాన్ని AIGDUS స్టాండ్ ఫర్ ఆన్ 2 years కంప్లీషన్ అండ్ పోర్టల్ ఓపెనింగ్ ట్వైస్ ఏ ఇయర్. సో దానికి వచ్చేసి 2 year సర్వీస్ ఉన్న వాళ్ళకు అప్లికేషన్ అవ్వడానికి ఛాన్స్ ఇవ్వాలి. అది కూడా ఇయర్లీ వచ్చేసి ట్వైస్ అంటే 2 times ఓపెన్ చేయాలి పోర్టల్ అని చెప్తున్నారు. అంటే మనకు దీన్ని బట్టి అర్థమైందంటే 3 year సర్వీస్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లికేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇదేమవుతుందని ఇయర్లీ వన్సే రిలీజ్ చేస్తుందని డిపార్ట్మెంట్ ఒక ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటుంది, డిసిషన్ అనేది తీసుకుంది. సో దానివల్ల ఏం చేస్తున్నారంటే, మన యూనియన్ లీడర్ వచ్చేసి 2 year సర్వీస్ అయినా చేయాలి. దీంతోపాటు ఇయర్లీ వచ్చేసి ట్వైస్ అనేది ఓపెన్ చేయాలని దీని గురించి వాళ్ళు చెప్తున్నారు అలా. సో మ్యాక్సిమం దీని గురించి ఇంకా ఏమైనా కన్ఫర్మేషన్ రాలేదు. సో కన్ఫర్మేషన్ వస్తే మన ఛానల్లో తప్పకుండా చేస్తాం. సో మ్యాక్సిమం ఈ రీజన్ వల్లనే ఈ ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓకేనా. సో మ్యాక్సిమం సెప్టెంబర్లో ఓపెన్ అవుతుందని చెప్పారు చాలామంది, బట్ కాలేదు అది. సో ఇలా కొన్ని డిపార్ట్మెంట్ అనేది కొన్ని డిసిషన్ తీసుకుంటుంది. సో చాలామంది ఏమనుకుంటున్నారు అంటే 1 year తర్వాత ఇయర్లీ మనం 1 year తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నారు. సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు వచ్చేసి 3 years సర్వీస్ ఉండాలని డిపార్ట్మెంట్ డిసిషన్ తీసుకోబోతుంది. సో దాని గురించి ఏమవుతుందో మనకు తెలియదు, బట్ మనం వెయిట్ చేయాలి డిపార్ట్మెంట్ నుంచి వచ్చే డిసిషన్ గురించి. ఓకేనా. సో ఇది ట్రాన్స్ఫర్ గురించి. సో ఇంకా చాలామంది అడుగుతున్నారు న్యూ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని అని. సో ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు, ఇంకా ఈ 2024లో వచ్చేసి ట్రాన్స్ఫర్ పోర్టల్ అనేది ఒకటేసారి ఓపెన్ అయింది. సో మ్యాక్సిమం నాకు తెలిసినంతవరకు అయితే డిసెంబర్లో ట్రాన్స్ఫర్ పోర్టల్ ఓపెన్ అవుతుంది. సో డిసెంబర్లో ఓపెన్ కాకపోయినా కూడా సో డిసెంబర్ ఎర్లీగానే అవుతుంది, లేదా డిసెంబర్ లోపు ట్రాన్స్ఫర్ పోర్టల్ ఇంకోసారి ఓపెన్ అవుతుంది. సో దాని గురించి కూడా డిపార్ట్మెంట్ నుంచి ఏమైనా రావాలి ఇన్ఫర్మేషన్. ఇంకా మ్యాక్సిమం చూసుకుంటే మాత్రం జనవరిలో వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. 2025 జనవరి తర్వాతనే న్యూ నోటిఫికేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీని లోపు మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ అయితే చేయకండి. ఓకేనా. సో ఇది ఫ్రెండ్స్ నేను వీడియో చెప్పాలనుకుంది.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి ఎవరైతే తెలియదో వాళ్ళకి షేర్ చేయండి, ఓకేనా. సో చాలా మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే చాలా మంది 1 year సర్వీస్ అనుకోని వస్తున్నారు. సో డిపార్ట్మెంట్ అనేది అప్పుడప్పుడు రూల్స్ చేంజ్ చేస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో మీరు అన్నీ తెలుసుకోండి. సో ఇలాంటి అప్డేట్ రాగానే మీకు తెలియాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకున్నారనుకో, సో నేను వీడియో చేసి అప్లోడ్ చేసిన వెంటనే మీకు తెలుస్తుంది, ఓకేనా. సో కొన్ని రీజన్స్ వల్ల కొన్ని డేస్ నుంచి ఇలాంటి వీడియోస్ రాలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.